డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ రివ్యూ. ఈ మూవీ నేను తెలుగులో చూశాను. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అయితే మా సైడ్ అయితే ఈ మూవీని తీసుకురాలేదు. ఈ మూవీ చూడాలని పట్టుబట్టి మరి 50 కిలోమీటర్ వరకు వెళ్ళాను. అట్లుంటది మనతోని. మార్వెల్కి బెస్ట్ కంబ్యాక్ అవుతుందంటే కొద్దిగా కాలేదని చెప్పాలి. బట్ డెడ్పూల్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే డెడ్పూల్ ఐడెంటిటీని పక్కన పెట్టి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో లైఫ్ని గడుపుతూ ఉంటాడు. ఈలోపు టీవీఏ డెడ్పూల్ని తీసుకెళ్ళడానికి వస్తారు. మిగతాది మీకు తెలుసు కదా, టీవీఏ ఎందుకు వస్తుందో. మెయిన్ టైం లైన్ని ఎవరైనా గెలికితే టీవీఏ రంగంలోకి దిగుతుంది. ఇక్కడ డెడ్పూల్ ఉన్న ప్రపంచం నాశనం అవుతూ ఉంటుంది. మరి తన టైం లైన్ని ఎలా కాపాడుకున్నాడు, ఇందులో వోల్వరిన్ డెడ్పూల్కి ఎలా హెల్ప్ చేశాడు, ఎందుకు హెల్ప్ చేశాడు, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా వోల్వరిన్ డెడ్పూల్ మధ్య జరిగే సీన్స్ అయితే చాలా క్రేజీగా ఉంటాయి. వాళ్ళ బాండింగ్, వాళ్ళు మాట్లాడే విధానం ఫుల్ కామెడీ అంతే. ఈ మూవీకి ప్లస్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉండే కామెడీ థియేటర్లో ఫుల్ గా నవ్వుకోవచ్చు. కానీ కామెడీ మీద పెట్టిన డెడికేషన్ స్టోరీ మీద పెడితే మూవీ ఇంకా హైలైట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. మార్వెల్ కంబ్యాక్ అని అనుకోలేం అస్సలు. ఈ మల్టీవర్స్ ని పర్ఫెక్ట్ గా ఏ మూవీలో యూజ్ చేయలేకపోతుంది మార్వెల్, ఎందుకో తెలియట్లేదు. అయినా ఇన్ఫినిటీ వార్ టైప్ ఆఫ్ మూవీ తీయడం అంటే చాలా కష్టమే. ఇంకా క్యామియోస్ ఉంటాయి, చాలా బాగుంటాయి, ఎంజాయ్ చేస్తాం. క్యామియో పెట్టుకొని వెళ్ళిపోతారు అంతే. కానీ నేను చూసే థియేటర్లో ఎండ్ క్రెడిట్ సీన్ వేయలేదు. మీకు ఏసీ బొక్క, ఇంకా వెళ్ళండిరా బాబు అని తోలేశారు. మీరు కానీ చూసుంటే చెప్పండి, కామెంట్ కూడా చేయండి మూవీ ఎలా ఉందో. అండ్ బాయ్.